బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జైనద్ మండలం పెండల్వాడ వాగు ఉధృతిలో రైతులు చిక్కుకున్నారు. ఎగువన ఉన్న సాత్నాల ప్రాజెక్టు గేట్లెత్తడంతో వాగులోకి వరద పెరిగింది. విషయం తెలియని రైతులు ఎప్పటిలాగే ఎడ్ల బండితో వాగు దాటుతుండగా వరద పెరిగింది. బండితో సహా రైతులు కొద్ది దూరం వరదలో కొట్టుకుపోయారు. స్థానికుల సహకారంతో 4 రైతులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జైనద్ మండలం పెండల్వాడ వాగు ఉధృతిలో రైతులు చిక్కుకున్నారు. ఎగువన ఉన్న సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వాగులోకి వరద పెరిగింది. విషయం తెలియని రైతులు ఎప్పటిలాగే ఎడ్ల బండితో వాగు దాటుతుండగా వరద పెరిగింది. బండితో సహా రైతులు కొద్ది దూరం వరదలో కొట్టుకుపోయారు. స్థానికుల సహకారంతో 4 రైతులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయిలు ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయిలు, చెప్పండి, ప్రస్తుతం రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్లతో పాటు పశువులు కూడా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం పెండలవాడలో రైతులు ప్రమాదం నుంచి బయటపడ్డారని వాగుదాటిలో తక్కువ చేర్చడంతో రైతు బండితో వాగుదాటి అందించారు. ఎక్కువగా కురుతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సాత్నాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు తాకిడి పెరిగింది. సో ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వాగులోకి వరద ఒక్కసారిగా పెరిగింది. ఈ విషయం తెలియని రైతులు ఎప్పటిలాగే ఎడ్ల బండితో వాగు దాటుతుండగా వరద పెరిగింది. దీంతో కొద్ది దూరం బండితో సహా రైతులు వరదలోకి కొట్టుకుపోయారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు సహకారంతో 4 రైతులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. సో భారీ వర్షాల నేపథ్యంలోని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకోబోతుంది. కాబట్టి దిగువ ప్రాంతం ఉన్న ప్రజలు ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులు మాత్రం పెను ప్రమాదం నుంచి తప్పుకోవడం, పెను ప్రమాదం నుంచి బయటపడడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.